అమ్మా కొన్ని పరిస్థితులు బాగాలేదు. కొన్ని పరిస్థితులు ఇన్నోడ వీడియో చేద్దాం నాడరా చెప్పు. నాకు పిల్లతో రేసి వస్తా. అట్లా పిల్లలన్నా తిరిగేసి అక్కడనే పెళ్లి చేసుకుని ఉంటాను. అదే నాకు పీడ పోతుంది నాకు. తిరుగుమని చెప్పినా నీకు బండి ఇప్పించి నీకు నేను నమ్మకాన్ని కూర్చొని ఇట్లా చేస్తాం మమ్మల్ని రోడ్డు మీద కూర్చోబెడతాము. మేము పెట్టమని మారా నిన్ను మమ్మల్ని దిమాగ్ ఖరాబ్ చేస్తున్నా పొద్దున లేచి అయితే. వీళ్ళిద్దరు కొట్లాడే నా దిమాగ్ ఖరాబ్ చేస్తుంది. లేచి ఆ వీడియో కోసం నన్ను ఎంత ఇబ్బంది పెడుతుంది. 2 రోజులు అయితే బిచ్చం పడుకుంటాడు అప్పుడు సక్కగా అవుతుంది. ఉదయాల బిచ్చం లేకుంటే అది అదృష్టం. అది ఇదే కదా నీ కథ కోపమైతుంది మీద. అరే చూడు పొద్దుగాల లేపి వీడియో అంటున్నాను. ఇక అక్క అయితే నవ్వుతుంది గమ్మును. నాకు కూడా దరిద్రమే నీతోటి. వీడియో సంపుతురు పొద్దుగాల లేస్తే మేము పెట్టమని మారా నిన్ను. ఇంకా మాకు చెప్తున్నాడు వాళ్ళతో చేసుకోరు వీళ్ళతో చేసుకోరు అని. ఇంకా నిద్ర నాకు ఇష్టమైనవి 2 ఒకటి నిద్ర. 24 గంటలు వండుకుంటే ఏమొస్తానని చెప్పు. కట్టలు వస్తాయి నెత్తి కిందికి. 2 రోజులు అయితే బిచ్చం పడుకుంటాడు అప్పుడు సక్కగా అవుతుంది. పొద్దుగాల బిచ్చం లేకుంటే అది అదృష్టం. అది ఇదే కదా నీ కథ ముగింపు లేని. ఇప్పుడు ఎట్లా లేపుతారు నిద్ర వీళ్ళు. అమ్మా బట్టలారేస్తున్నాడా చేయనన్నావుగా వీడియో పోయింది కోపంలా. అమ్మా ఇప్పుడు చూడు మా అమ్మకి ఎంత బీపీ పెంచుతావు చూడు. అంటుండు ఏందంట వెళ్తున్నాడు దేనికి ఎన్నోరు పిలిచిరా మా తల్లి. నువ్వు పిలిచినా కూడా నేను రాను. ఇవన్నీ బ్లెస్సింగ్స్ అనుకోవాలి మనం. బ్లెస్సింగ్స్ అనుకుంటావు. ఊరి మీద తిరుగు దున్నపోతిరి ఇట్లా వండుకో. దున్నపోతిరు అండి వస్తే వండుకుంటే ఏమైంది. ఎవరు తిరగమన్నాడు రాత్రి అంతా తిరుగు మన తిరుగుతారు. తిరుగు ఎందుకు ఇప్పించినావు మళ్ళీ బండి ఇప్పించి తిరిగా అని చెప్పేది నువ్వే మళ్ళీ నువ్వు వద్దని చెప్పి తిరుగుమని చెప్పినా నీకు బండి ఇప్పించి నీకు. నీకు మంచిగా అనిపిస్తుంది ఇది ఏందో గానీ మమ్మల్ని లేపుతున్నావు నిద్ర ఖరాబ్ చేస్తున్నావు. చెప్పిండు నన్ను ఊరు లేపారు గాయ మేమే లేపినాం. ఇప్పుడు ఓరు వేయాలి. ఇప్పుడు భజన పొద్దున వీడియో చేద్దామని చెప్పినావు కదా. పొద్దుగాల చేసామన్నా ఇంకో గంట అవుతున్నాం వండుకోలేదు. పనికాడు పెట్టుకోడు కదా మళ్ళీ ఓకు మళ్ళీ కూర్చో. అవు నేను నమ్మకాన్ని కూర్చొని ఇట్లా చేస్తాం మమ్మల్ని రోడ్డు మీద కూర్చోబెడతాము. నెలకి 50,000 మన ఇంట్లో కూర్చోమమ్మ. నెలకి 50,000 ఒకటే నీకు చేతనైతే నెలకి 50,000 మాకు ఇస్తాడా. ఏమొకటి వీడియోనా చెయ్యనని చెయ్యకు అవసరం లేదు కూడా. మరి తీసేసే నాగా గమ్మున నువ్వు వీడియో చేసేది ఏమొద్దు మాకేమొద్దు. మమ్మల్ని దిమాగ్ ఖరాబ్ చేస్తున్నా పొద్దున లేచి అయితే. కాదు ఇప్పుడు మా చెల్లి చెప్తుంది నా దిమాగ్ అమ్మ ఖరాబ్ చేస్తుంది. అమ్మని నేను ఖరాబ్ చేసిన ఇప్పుడు. వీళ్ళిద్దరు కొట్లాడే నా దిమాగ్ ఖరాబ్ చేస్తుంది. బాధేది ఎప్పుడు పండని అయ్యా. రాత్రి మొత్తం తిరుగుతాడు పొద్దున వచ్చి అనుకుంటాడు అమ్మ. అవును ఇప్పుడే అనుకున్నా మళ్ళీ ఎడివేను ఏ ఉత్తినే కూర్చొని ఇలా గురించి ఫ్యూచర్ ఆలోచిస్తున్నా నేను.
అబ్బా కమలాసన్ మా ఫ్యూచర్ ఆలోచిస్తూ అయిపోయింది. మా ఫ్యూచర్ ఇంకేం లేదు. నీ ఫ్యూచర్ ఆలోచించుకో ఇప్పుడు. మాకు ఎట్లా పనులు ఉన్నాయి, ఆమెకుంది నాకుంది. నీకేం పని ఉందో చూసుకో. నా పనే మీ ఫ్యూచర్ ఆలోచించుడు. పండుకునే వరకు కదులుతలేవు, రద్దుపడి కాదు కప్పుకొని కూడా. అరే మళ్ళీ బట్టలు లేవు, బట్టలు కదులుతున్నాయి. ఏం చేయాలి బట్టలు? ఏం చేయాలి లేవన్నా నువ్వు లొగ్గు ఫస్ట్ మీదికి. పొద్దుగా లేచి ఆ వీడియో కోసం నన్ను ఎంత ఇబ్బంది పెడుతుంది. నువ్వు చేస్తలేవు కదా వీడియోలు, నీ ఛానల్లో చేస్తా కదా, మా ఛానల్లో చేస్తాను. లేవు ఫస్ట్. నేను ఎందుకు చేస్తాను అంటే కొన్ని పరిస్థితులు కొన్ని పరిస్థితులు ఇన్న వీడియో వేయొద్దన్నాడు రా. చెప్పు మరి. కొన్ని పరిస్థితులు వీడియో వేయొద్దన్నాడా? ఏం పరిస్థితులు వచ్చినాయి అంతగానో? లేచింది అనుకో, లేచి ఏం చేస్తావు? ఉరికడే ఉంటుంది షాట్. అదే అంటే అమ్మ కొడితే నువ్వు ఉరుకుతావా? మరి అయ్యా చెప్తేనే ఉరకలేదు నేను. పడుతుందా? ఎడగొట్టినావు ఎప్పుడు? ఎడగొనుకున్నావు ఇల్లు? ఎడగొనుకున్నావు? ఎడగొట్టినావు అదే నువ్వు కొనుక్కునే దగ్గర నేను కొట్టినా. అది చెప్పు మళ్ళీ, అది చెప్పు, చెప్పు ఒకసారి. తెలుసా అందరికి? ఇప్పుడు చెప్పు. నువ్వు ఒరిపియ కూకి దిమాగ్ ఖరాబ్ చేయి. సరే మా అమ్మ కుత్తేనే బీపీ పెరుగుతుంది. అసలు కొంచెం పిచ్చింది నాకు. పిచ్చి ఉండేపటికే ఇంత ఏనుగులాగా అయిను. ఏం కంటున్నా? అన్న ఏం కావాలమ్మా ఇంతకి? ఆడే ఇంకా వాడు మంచిగా చేసుకుంటున్నావు పండుకున్న దగ్గర, మంచిగా చేసుకుంటున్నావు అంటున్నా. నాకు కష్టం రా, నువ్వు మాకు ఏమి ఇప్పలే ఇంతవరకు. అవునా? మేము నీకు ఇప్పించినాం. పబ్లిక్ లో మంచిదానికి ఏమో చెప్తున్నారు పోని. అయినా మనం మన గొప్పలు మనం చెప్పుకోం, మంచేస్తాం అంతే. నువ్వు లేచి మాట్లాడడానికి అయితే లేదు, ఇప్పుడు గొప్పలు అంటుడు. ఇప్పుడే 60 ఏళ్ళ ముసలోడు అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏం యాక్టింగ్ చేస్తున్నా? నువ్వు యాక్టింగ్ చేస్తున్నావా నీ? లోవాలా పొద్దున లేచి ఒక 5 గంటలకు 6 గంటలకు లేద్దాం, 6 గంటలకు వచ్చి పడుకుంటున్నాడు ఆయన. అది మొత్తం వెళ్ళిపోతుడు. అవుతున్నాడు. ఒక పిల్లతో రేసి వస్తా. అట్లా పిల్లనైనా తిరిగేసి అక్కడనే పెళ్లి చేసుకుని ఉంటాను. అదే నాకు పీడ పోతుంది నాకు. అమ్మ నాకు నిజంగా బీపీ పెరుగుతుందమ్మా. బీపీ హాస్పిటల్ అమ్మ నిజంగా పెరుగుతుందమ్మా. ఏం చేయాలి? గుద్దుకోవడం ఎత్తికి. అవుతుంది. ఇట్లా మంచిగా ఉంటుంది కదా నీకు. నేను ఇట్లుంటే నీకు మస్తు సంతోషం కదా కదా. టైమే అయిపోయింది, నువ్వు ఇట్లనే చేయి. ఇక టైమే అయిపోయింది. అట్లా తిడతావా అన్నని? ఎట్లా తిడతారు? పాపం ఆయనే పాపం రోజు కష్టపడి నైట్ అంతా మబ్బులో 4 గంటలకు వచ్చి వండుకుంటుండు. అయిపోతుంది ఆడ వీడియోలు చేయకుండా ఏం చేయకుండా మూలకు కూర్చొని ఏదో 10 మంది పిల్లలని కన్నోడు టెన్షన్ పెట్టుకొని కూర్చుంటాడు. ఇట్లా నెత్తికి చేయబెట్టుకుని అట్లా చేసుకుని అంతగానం టెన్షన్లో ఏమొచ్చినాయి ఏమో నీకు? ఏం బాధలో చెప్పు నాకు. మీ గురించి దేనికి? మాకే అదేంది అదేపో చాకు కొట్టేస్తావా? చాకు ఇది వంగిపోతుంది. ఏంది బాధ నీకు? అత్తేంది రాని వేడ తిరుగుతున్నావు. ఏంది వీడియో చేయబుద్ది అయితే లేదా? అన్న మసాజ్ చేయాలా? ఇంకో గంట పట్టాడు. పరిస్థితులు బాగా. ఏం పరిస్థితి బాగాలేదు.
నువ్వు సరే పెళ్లి చేసేదామమ్మా మంచిగా ఉంటాడు అప్పుడన్నా పెళ్లి చేసేదాం గమ్మ ఉంటాడు ఇప్పుడు ఈయన ఒక్క ఆయన చాదాలి అప్పుడు ఈయన ఇద్దరిని చాదాల్సి వస్తుంది మీరు అట్లా అనుకుంటే చెప్పొద్దు బీపీ పెరిగింది అనుకో నాకు బీపీ పెరిగే ఉన్నాయి నీకు బీపీ పెరుగుతుందేమో జై బాలయ్య జై బాలయ్య జై అక్కడ కలపంచుగాను అదే అక్కడ కాలం మంచినే మరి ఎందుకం ఇట్లా అవుతున్నావు నువ్వు రోజు రోజుకి నువ్వు చేస్తున్నావు అట్లా నన్ను నేనేం చేస్తున్నా వీడియోలు చేస్తలేదు ఎందుకు చేస్తున్నావు వీడియోలు నీ మీద ఎట్లా 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 నా మీద ఏం చింత నాకేం రోగం అది నా మీద చింత అంట ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్స్ దేనికి ఆ 13K సెలబ్రేషన్స్ రేపు చేద్దాం ఏం చేస్తావు కేక్ కోసా పండుకుంటాను పండుకొని నువ్వు వండుకో మేము నీ పక్కకు కూర్చొని కేక్ కోస్తాం పెట్టి కూర్చుంటారు కూడా అట్లా కూర్చుంటాం ఎందుకం ఇట్లా రాత్రికి ఆగిన వీడియోలు అంటే పొద్దుగాల వచ్చి తినకపోతే ఎవరు అంటావు ఎప్పుడైతే మరి రాత్రంతా నేను మీకు తెలియదు ఆడ జైలు పోతున్నా ట్రైన్ల లెక్కని బండ్లు దింపని పోతున్నా అబ్బా 300 వస్తాయి జరవో నాగా రేపటి నుంచి నువ్వు కూడా వద్దాక నాకు మయా 500 ఇస్తాడు ఆయన ఖర్చు పెట్టుడు రోజు ఒక పాయింట్ షర్ట్ కి 1200 1500 300 కంటే ఆయన బండిలు నింపుతున్నాడట నిజంగా మా తల్లి 3 రోజులు పని చేస్తా 4 రోజులు పని చేస్తా ఒక జత బట్టలు తెచ్చుకో ఒక జత బట్టలు తెచ్చుకుంటా అదే కష్టం ఇది ఏం చేస్తామమ్మా అట్లా అయిపోయింది అని కూలి పని అంటే మళ్ళా పరిస్థితి అనకరా గంగుగా నువ్వు ముందు ఎట్లున్నావు అట్లుండు ఎవరి టెన్షన్ అవసరం లేదని చెప్పిందా నేను అన్ని టెన్షన్ నీకే ఏం టెన్షన్ చెప్పు నాకు సారీ వెల్కమ్ బ్యాక్ టు గంగు ఫ్యామిలీ. ఇవాళ మన వీడియో వచ్చేసి చూసిరా మా అమ్మకి చాలా బీపీ ఉంది ఫ్రెండ్స్. బీపీ ఉంది, బీపీ పొద్దుగా లేవగానే పెంచుతాడు. బీపీ ఇక్కడ బీపీ అది చాలా పెద్ద బీపీ. ఇక మీకు చెప్దామని అర్థం కాదు, పాపం హెల్త్ బాగాలేదు, బాధలు ఉన్నాడు ఆయన, బాధలు ఉన్నాడు. నాకు నిజంగా నిద్ర దగ్గర నిడగొట్టు. నేను రాత్రి నిద్ర పోవద్దు, రోజు 6 గంటలకు లేవు. 6 గంటలకు లేచి 2 వీడియోలు చేయాలా అంతే. రోజు 6 గంటలకు లేచి 2 వీడియోలు చేయాలా. ఇల్లు పెట్టే అవసరం లేదు, పెట్టడం అవసరం లేదు, లేకపోతే ఇంటికి రాకు. సరే కట్టకడ ఒక నా ఛానల్ నీకు ఇస్తా, జీతం వినలేదు ఇస్తావా? అలా కూడా చేయాలి మళ్ళీ. అదే జీతం ఇస్తా, ఇవన్నీ నీకు ఇచ్చినా నాకు ఇచ్చేసి. ఏమి ఇచ్చినావు అమ్మ? మస్తు ఇచ్చిన. ఓ నువ్వు ఏమి ఇచ్చినావు? అమ్మా అయ్యో ఒక జీతం ఇద్దాం, నెలకు 10,000 ఇద్దాం, మీరు నెలకి ఒక 30 వీడియోలు లేమని చెప్పండి. అలా 10 ఇలా 10 50,000 ఇస్తా చెయ్యి. ఇంక 50,000 ఇస్తాను నెలకి. ఒట్టిగా మనిషి మీద పెట్టుకొని అటు ఇటు పిచ్చి కుక్కలు తిరుగుతున్నావేంద్రా? ఏం చేయాలని కావాల్సిన పండుకుంటున్నా. ఎట్లా నిద్ర వస్తుంది నాకు? గంట ఇంట్లో ఒక రోజు ఇంట్లో ఉంటే నాకు నిద్ర పట్టదు. నీకు ఎట్లా నిద్ర వస్తుంది? నిద్రగోళం వేసుకొని పడుకోవాలి. దేనికి? ఏం బాధని? బాధ కాదు నిద్ర రానికి. రాత్రి పండుకో, తిని కమ్మన పొద్దుగాల లేవు. ఎందుకు రాదు నిద్ర? వస్తలేదా? నీ టెన్షన్ ఎక్కువైపోయింది నాకు. నాకు మరి గుడ్కోసులు ఎక్కుతున్నాయి ఆడ హాస్పిటల్లో. డాక్టర్లు భరోసా ఇయ్యలేదు, అలా అమ్మ చచ్చిపోతున్నారు. అందుకే ఆయన టెన్షన్ ఎక్కువ అయిపోయింది. పోలా ఎడికి పోతావు? నిద్ర అవసరం అంటే కూర్చో. చాలు. దేనికి వస్తుంది ఇంతకన్నా నిద్ర నీకు? చెప్పినా మందాయన రాత్రి అట్లనే రావు మరి. నువ్వు అమ్మపైన అమ్మకి నిలబడుతున్నా మంచిది. అమ్మనే లేపుతుంది పొద్దుగా, చెడిపోకరా దున్నపోతిరు పండుకోక అని చెప్పేసి. ఏంది బాధ? మా బాధ ఏం లేదు, నువ్వు రోజు నువ్వు లేచి వీడియో చేసుకోవాలి అంతే. నువ్వు ఇట్లా సోమరిపోతిరు అనుకుంటే కాదు. ఎన్నిసార్లు అని చెప్పినావు అట్లా? ఏదైనా వీడియోలు లేవు, ఏం లేవు. ఎన్ని నెలలు అవుతుంది ఇప్పుడు? ఎన్ని నెలలు చెయ్యమంటే చెయ్యడు, చేసేకేమో సపోర్ట్ చేయడు. కూర్చుంటాడు. చెయ్యి అది కాదన్నా, అంత మంచిగా టాలెంట్ ఉంది, ఎంతమంది చూస్తారు వీడియోలు. చెయ్యొచ్చు కదా, ఉత్తమ వండుకుంటే ఏమొస్తుంది నీకు? నిద్రపో. వండుకొని లావు అయినా నిజంగా ఒక్క సంవత్సరం ఇట్లా అయితే నాకు ఒక్క సంవత్సరంలో పండుకొని సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఆయన చూడు రసగుల్లలు తింటాడు ఎక్కువ ఆయన. మంచిగా
గమ్మున షాప్ పెట్టానా అదే షాప్ పెట్టమని బ్యాండ్ కొట్ట నీది 1000 రూపాయలు 2000 ఇచ్చి ఆయనకి వస్తాయి పోరా ఆ పనన్నా చెయ్యి వీడియో లేకపోతే నెలకు 60,000 అయితే మనకి మరి ఇంకేది ఏం చేస్తున్నా ఆలోచిస్తాను ఆగురు జర అయిపోయింది స్లీప్ అంతే ఇక వాడు ఇంతే ఇక వీడియోలు లేవు ఏం చేయకుంటే ఇంట్లో కూర్చుంటున్నాడు పండుకుంటున్నాడు ఏమన్నా అంటే ఆలోచనలు అక్క నువ్వేం చెప్తావు అక్క నేనేం చెప్పాము అన్న వీడియో ఏమంటే సతాయిస్తుండు పోయి వండుకోండి ఇప్పుడు మళ్ళీ లోపల